మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలన అంతా పబ్లిసిటీ కోసమే అని విమర్శించారు. చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలతో గద్దెనెక్కి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మోసం ప్రజలకు అర్థమైందన్న ఆయన త్వరలోనే ప్రజా తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. సుమారు 35 లక్షల మందికి ఇల్లు మంజూరు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ ఫేజ్ లో 18 లక్షల మందికి ఇల్లు కట్టడానికి సిద్ధపడ్డాడు. ఇంచుమించులో రమారామి 12 లక్షల మందికి ఇల్లు కంప్లీట్ అయ్యాయి. కంప్లీట్ అవ్వాల్సిన 70%, 80%, 90% వరకు ఉన్నాయి. ఇంకొక 6 లక్షలు 7 లక్షలు ఉన్నాయి. ప్రజలు వల్ల సెకండ్ ఫేజ్ ఆగిపోయింది. ఊర్లే కట్టాడు ఆయన. ఊర్లే తుని నియోజకవర్గంలో 20,000 ఇల్లు ఇచ్చాం. రాజపేట లేఅవుట్ తుని టౌన్ కి 5,000 ఇల్లు ఇచ్చాం. 5,000 కాదు, సుమారు 2,30,000 రూపాయలు సహకారం కూడా జరిగింది వాళ్ళకి, స్థలం ఇవ్వడమే కాకుండా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనం చేసింది మనం చెప్పుకోలేకపోయాం.